క్లాస్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం. అదే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇంగ్లీష్ గ్రామర్కి ఇది ఒక పునాది లాంటిది. ఈ బేసిక్ టెన్స్ని మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇంగ్లీష్ మాట్లాడటం అనేది చాలా సులువైపోతుంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నాన్ స్టాప్ విశ్లేషణను మొదలుపెట్టేద్దాం. సరే, ముందుగా ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామో ఒకసారి ఫాస్ట్గా చూసేద్దాం. ఫార్ములా, దీన్ని ఎప్పుడు వాడాలి, రొటీన్కి టెంపరరీకి మధ్య తేడా, అలాగే నెగటివ్స్ మరియు క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేయాలి, సాధారణంగా మనం చేసే తప్పులేంటి, ఫైనల్గా ఒక చిన్న పాప్ క్విజ్. ఇది మన ప్లాన్. ముందుగా మొదటి సెక్షన్ కోర్ ఫార్ములా, అంటే ఈ టెన్స్ యొక్క పునాది ఎలా నిర్మించాలో చూద్దాం. అసలు ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన దైనందిన అలవాట్లు, వాస్తవాలు, ఎప్పటికీ మారని నిజాలుంటాయి కదా, వాటిని చెప్పడానికి ఈ బేసిక్ టెన్స్ వాడతాం. మనసులో ఒక టైం లైన్ ఊహించుకుందాం. గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతోంది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. ఇలా కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడు రిపీట్ అయ్యే పనులను చెప్పడానికే మనం ఈ టెన్స్ని వాడతాం. అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక రూల్ ఉంది. అదే సబ్జెక్ట్ని బట్టి వర్బ్ ఎలా మారుతుంది అనేది. ఐ, వి, యూ, దే లేదా ఏదైనా ప్లూరల్ సబ్జెక్ట్ వస్తే వర్బ్ ఎలాంటి మార్పు లేకుండా దాని బేస్ ఫామ్లోనే వస్తుంది. కాని హీ, షీ, ఇట్ లేదా సింగ్యులర్ నౌన్స్ వచ్చినప్పుడు మాత్రం వర్బ్కి చివర ఖచ్చితంగా ఎస్, ఈఎస్ లేదా ఐఎస్ కలపాలి. ఇది అస్సలు మర్చిపోకూడని బేసిక్ రూల్. దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం. వి స్లీప్ ఎవ్రీ డే అనే వాక్యంలో వి అనేది ప్లూరల్ కాబట్టి వర్బ్ స్లీప్ అని నార్మల్గా వచ్చింది. కానీ షీ స్లీప్స్ ఎవ్రీ డే అని చెప్పినప్పుడు షీ అనేది థర్డ్ పర్సన్ సింగ్యులర్. అందుకే అక్కడ వర్బ్కి ఎస్ చేర్చి స్లీప్స్ అన్నాం. చూసారా, ఈ చిన్న లాజిక్ అర్థమైతే సగం గ్రామర్ వచ్చేసినట్లే. సరే, రూల్ ఏంటో చూశాం. నెక్స్ట్ సెక్షన్లో అసలీ టెన్స్ని నిజ జీవితంలో ఎప్పుడు వాడాలి అనేది చూద్దాం. ఉదాహరణకు, సోమవారం టీ తాగడం, మంగళవారం టీ తాగడం, బుధవారం టీ తాగడం, ఇలా వారం మొత్తం ప్రతిరోజు ఉదయం టీ తాగడం అనేది ఒక రొటీన్, ఒక అలవాటు కదా. ఇలా రోజూ ఒకేలా రిపీట్ అయ్యే యాక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మాత్రమే వాడాలి. ఈ 4 సిచ్యువేషన్స్ని మనం ఎప్పుడూ మైండ్లో పెట్టుకోవాలి. 1 మన అలవాట్లు మరియు రొటీన్ పనులు, 2 పర్మనెంట్ సిచ్యువేషన్స్, 3 యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది లాంటి ఎప్పటికీ మారని నిజాలు. ఇవి కూడా ఒక రకమైన శాశ్వత పరిస్థితులే. ఇక ఆఖరిది స్టేట్ వర్బ్స్. ఈ 4 సందర్భాలే దీనికి మూలం. ఇప్పుడు 3వ సెక్షన్కి వద్దాం. ఇక్కడ మనం రొటీన్కి టెంపరరీకి మధ్య ఉన్న తేడాని ఎలా పసిగట్టాలో తెలుసుకుందాం. ఈ 2 వాక్యాలు గమనిద్దాం. తాన్య నర్స్గా పనిచేస్తుంది. ఇది ఆమె పర్మనెంట్ కెరియర్ కాబట్టి ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడాం. కాని జేసన్ ఈ రోజు పనిచేస్తున్నాడు అనేది చూస్తే అది కేవలం ఈ రోజుకి మాత్రమే పరిమితమైన ఒక టెంపరరీ పని. అందుకే అక్కడ ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే ఈజ్ వర్కింగ్ వాడాం. పర్మనెంట్ అయితే ప్రెజెంట్ సింపుల్, టెంపరరీ అయితే ప్రెజెంట్ కంటిన్యూయస్. ఇది చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్. నెక్స్ట్ 4వ సెక్షన్ నెగటివ్స్ మరియు క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలి. ఇక్కడే డూ మరియు డజ్ రంగంలోకి దిగుతాయి. ఇది నిజానికి ఒక మ్యాజిక్ ట్రిక్ లాంటిది. మొదటి స్టెప్ ఏంటంటే వాక్యంలో డూ లేదా డజ్ అనే హెల్పింగ్ వర్బ్ను చేర్చటం. సబ్జెక్ట్ సింగ్యులర్ అయితే డజ్, ప్లూరల్ అయితే డూ. ఇక 2వ స్టెప్ చాలా ముఖ్యం. ఎప్పుడైతే వాక్యంలో డజ్ వచ్చిందో ఆ మరుక్షణమే మెయిన్ వర్బ్కి ఉన్న ఎస్ను తీసేయాలి. ఒక్క వాక్యంలో ఎస్ అనేది ఒక్కసారి మాత్రమే కనిపిస్తుందని గుర్తుంచుకుంటే చాలు. ఆ మ్యాజిక్ ట్రిక్ అప్లై చేసి చూద్దాం. హీ డస్ నాట్ స్పీక్ ఫ్రెంచ్. ఇక్కడ డజ్ వాడాం కాబట్టి పక్కనే స్పీక్స్ అనకుండా కేవలం స్పీక్ అని మాత్రమే అన్నాం. అలాగే క్వశ్చన్ అడిగేటప్పుడు డస్ హీ స్పీక్ ఫ్రెంచ్? ఇక్కడ కూడా డజ్ ముందే వచ్చింది కాబట్టి మళ్ళీ స్పీక్కి ఎస్ చేర్చలేదు. ఈ లాజిక్ ఒక్కసారి పట్టుకుంటే నెగటివ్స్ ఫామ్ చేయడంలో ఎప్పటికీ తప్పు జరగదు. ఇక 5వ సెక్షన్ కొద్దాం. ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు చాలామంది చేసే సాధారణ తప్పులేంటి, మనం ఎలాంటి ట్రాప్స్లో పడకూడదో చూద్దాం. ప్రధానంగా 3 తప్పులు జరుగుతుంటాయి. మన అలవాట్లను చెప్పేటప్పుడు అనవసరంగా ఐఎన్జీ వాడటం మొదటి తప్పు. ఇక ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వర్బ్కి
ఎస్ చేర్చటం రెండో తప్పు. ఇక మూడోది మరియు అతిపెద్ద తప్పు ఏంటంటే స్టేట్ వర్బ్స్ వచ్చినప్పుడు వాటికి కూడా ఐఎన్జీ కలిపేయడం. ఇది చూడండి, ఎవరైనా ఐఎమ్ వాంటింగ్ ఐస్ క్రీమ్ అనడం ఎప్పుడైనా విన్నారా? వినడానికే చాలా వింతగా ఉంది కదూ. అది పూర్తిగా తప్పు. ఎందుకంటే వాంట్ అనేది ఒక కోరికను తెలిపే స్టేట్ వర్బ్. దానికి ఏ ఫిజికల్ యాక్షన్ ఉండదు. కాబట్టి దానికి ఐఎన్జీ ఫామ్ అస్సలు ఉండదు. కరెక్ట్ సెంటెన్స్ ఏంటంటే ఐ వాంట్ ఐస్ క్రీమ్ అంతే. ఇంతకీ మనల్ని కన్ఫ్యూజ్ చేసే ఈ స్టేట్ వర్బ్స్ ఏంటి అంటారా? ఇవి మన ఇంద్రియాలకు సంబంధించిన సీ, టేస్ట్ లాంటివి. అలాగే మన అభిప్రాయాలు, ఆలోచనలను తెలిపే థింక్, రిమెంబర్ లాంటివి. మరియు మనకున్న ఆస్తులు, బంధాలను తెలిపే హ్యావ్, ఓన్ లాంటివి. ఈ పదాలు వాక్యాల్లో కనిపించినప్పుడు మనం చాలా అలర్ట్గా ఉండాలి. వీటిని కంటిన్యూస్ టెన్స్లో అస్సలు వాడకూడదు. సరే, ఇప్పుడు 6వ సెక్షన్ పాప్ క్విజ్ ఛాలెంజ్. ఇప్పటివరకు మనం నేర్చుకున్న రూల్స్ని బట్టి ఒక చిన్న నాలెడ్జ్ టెస్ట్ చేసుకుందాం. ఒకసారి ఈ వాక్యం గమనిద్దాం. ఐ ఆల్వేస్ గెట్స్ అప్ అట్ 7. ఈ వాక్యంలో ఒక పెద్ద గ్రామర్ మిస్టేక్ దాగి ఉంది. అదేంటో పసిగట్టగలరా? ఒక సెకండ్ ఆలోచించండి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, అసలు బేసిక్ రూల్ మనం ఏం నేర్చుకున్నాం? ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఐ ఆల్వేస్ గెట్ అప్ అట్ 7. ఎందుకంటే ఐ అనేది ఫస్ట్ పర్సన్. ఐ, వి, యు, దే. వీటికి వర్బ్ చివర ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ రాకూడదు. సో ఇక్కడ బేస్ వర్బ్ గెట్ మాత్రమే వాడాలి. ఇప్పుడు మరో ట్రికీ ప్రశ్న చూద్దాం. ద మిచెల్స్ ఆర్ హ్యావింగ్ అ స్విమ్మింగ్ పూల్ అట్ హోమ్. ఇది వినడానికి పైకి కరెక్ట్గానే అనిపిస్తుంది, కానీ దీంట్లో ఒక తప్పుంది. ఇందాక మనం మాట్లాడుకున్న స్టేట్ వర్బ్స్ పొజెషన్స్ రూల్ని ఒక్కసారి అప్లై చేసి ఆ తప్పెక్కడుందో చూడండి. అసలైన కరెక్టు వాక్యం ఏంటంటే ద మిచెల్స్ హ్యావ్ అ స్విమ్మింగ్ పూల్ అట్ హోమ్. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఒక ఇల్లు కానీ కార్ కానీ కలిగి ఉండటాన్ని పొజెషన్ అంటాం. ఈ పొజెషన్ అనేది ఒక పర్మనెంట్ స్టేట్, అది టెంపరరీ యాక్షన్ కాదు. కాబట్టి హ్యావ్ అనే స్టేట్ వర్బ్కి మనం ఐఎన్జీ జోడించకూడదు. దాన్ని ప్రెజెంట్ సింపుల్ టెన్స్లోనే వాడాలి. ఈరోజు మనం ఎన్నో ఇంపార్టెంట్ రూల్స్ తెలుసుకున్నాం కదా. ముగింపుగా ఒక చిన్న ఆలోచన. రొటీన్గా జరిగే పనులకు, టెంపరరీగా జరిగే పనులకు మధ్య ఉన్న ఈ సింపుల్ తేడాను పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటే మన రోజువారీ ఇంగ్లీష్ సంభాషణలు ఎంత అద్భుతంగా మారిపోతాయో కదా. ఖచ్చితంగా ఈ బేసిక్ పునాదులు బలంగా ఉంటే ఎవరైనా సరే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా న్యాచురల్గా ఇంగ్లీష్ మాట్లాడేయొచ్చు. సో ఈ రూల్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.